వెల్కమ్ టు PM7 పాలిటిక్స్. ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు పూర్తయింది. కూటమిగా కొనసాగుతూనే సొంతంగా బలం పెంచుకోవడం పైన 3 పార్టీలు కొత్త ప్రణాళికలు అమలు చేస్తున్నాయి. 2024 ఎన్నికల్లో అనూహ్య విజయం దక్కించుకున్న జనసేనాని పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన నియోజకవర్గం పిఠాపురం వేదికగా పార్టీ ప్లేనరీకి నిర్ణయించారు. ఈ సభ నుంచే పవన్ తన రాజకీయ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించేందుకు సిద్ధమయ్యారు. పార్టీకి రోడ్ మ్యాప్ తో పాటు కీలక ప్రకటనకు పవన్ సమాయత్తం అవుతున్నారు. పిఠాపురం ప్రజాజైకేతనం వేదికగా జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు ఒక సంచలనం అనే ఒక విషయాన్ని కార్యకర్తలకు, పార్టీ నేతలకు పవన్ తెలియచెప్పనున్నారు. రాజకీయంగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని 2024 ఎన్నికల్లో ఒక ఉప్పెనెల సత్తా చాటింది జనసేన. కూటమి ప్రభుత్వం ఏర్పాటులో కీలక పాత్ర పోషించింది జనసేన. పోటీ చేసిన 2 పార్లమెంట్ స్థానాల్లో 21 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించి కొత్త రికార్డు నెలకొల్పింది. పిఠాపురం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన పవన్ ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో అదే పిఠాపురం వేదికగా తన పార్టీ ప్లేనరీకి హాజరవుతున్నారు. జైకేతనం పేరుతో నిర్వహిస్తున్న ఈ సభ ద్వారా పవన్ జనసేన భవిష్యత్ లక్ష్యాలను ప్రకటించనున్నారు. ఇందుకోసం పక్కా రోడ్ మ్యాప్ ప్రకటించేందుకు సిద్ధమయ్యారు. పిఠాపురంలో జనసేన సభకు పార్టీ భారీగా ఏర్పాట్లు చేసింది. పిఠాపురం దగ్గరలోని చిత్రాడలో 24 ఎకరాల సువిశాల ప్రాంగణంలో లక్షలాది మందికి వసతులు సరిపోయేలా అన్ని ఏర్పాట్లతో జాగ్రత్తలు తీసుకున్నారు. 250 మంది ఆశీనులు అయ్యే విధంగా భారీ వేదిక కూడా నిర్మించారు. పటిష్ట బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. 1700 మంది పోలీసులను మోహరించారు. పవన్ కళ్యాణ్ అమరావతి నుంచి హెలికాప్టర్లో మధ్యాహ్నం 3:45 గంటలకు నేరుగా చిత్రాడ చేరుకుంటారు. ఇందుకోసం వేదికకు సమీపంలోనే ఒక హెలిప్యాడ్ కూడా ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలిపించిన పిఠాపురం ప్రజలకు ఈ సభ ద్వారా పవన్ కృతజ్ఞతలు తెలియజేస్తారు. అందుకే థ్యాంక్ యూ పిఠాపురం నినాదంతో సభను నిర్వహిస్తున్నారు. ఈ 9 నెలల్లో నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని, మన ముందు చేపట్టనున్న పనులు, ప్రణాళికను సభ ద్వారా వివరించేందుకు పవన్ సిద్ధమయ్యారు. సభ జరిగే 24 ఎకరాల విస్తీర్ణంలో 14 ఎకరాల్లో 2 లక్షల మంది కూర్చునేందుకు వీలుగా 7 గ్యాలరీలు ఏర్పాటు చేశారు. వేదికను చేరుకునేందుకు 3 ప్రవేశ ద్వారాలు ఉంటాయి. జైకేతనం వేదికపై పవన్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు సహా 250 మంది ఆశీనులవుతారు. పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సభలో పవన్ దాదాపు 50 నిమిషాల పాటు చేసే ప్రసంగం పైన ఆసక్తి కొనసాగుతుంది. కూటమి భాగస్వామిగా ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న జనసేన అటు పాలన పరంగా, ఇటు పార్టీ భవిష్యత్తు కోసం పవన్ పక్కా వ్యూహాత్మకంగా వ్యవహరించాలని భావిస్తున్నారు. క్షేత్రస్థాయి నుంచి పార్టీ బలోపేతం లక్ష్యంగా వచ్చే ఎన్నికలను టార్గెట్ గా పవన్ కొత్త రోడ్ మ్యాప్ ఈ సభలో ప్రకటించనున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలపైన పవన్ ఏం చెప్పబోతున్నారనేది రాజకీయ ఆసక్తిని పెంచుతుంది.